बीआरएस कायदीन और साबिक वज़रा वी श्रीनिवास गौर और सी लक्ष्मण रेड्डी ने चीफ मिनिस्टर रेवंत रेड्डी पर शदीद तनकीद की। उन्होंने इल्जाम लगाया कि चीफ मिनिस्टर की तकारीर इंतखाबी नौयत की हैं और तरक्याती कामों के बजाय साबिक हुकूमत पर इल्जाम लगाए जा रहे हैं। साबिक वज़रा ने कहा कि पालामूर रंगारेड्डी समेत बड़े आबपाशी और तालीमी मनसूबे के चंद्रशेखर राव के दौर में शुरू और मुकम्मल हुए। उन्होंने दावा किया कि कांग्रेस और बीजेपी बल्दी इंतखाबात में खुफिया मुफाहमत कर रही है। నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్లో మాట్లాడేది చూస్తే ఎలక్షన్ల ముందు కూడా అట్లనే మాట్లాడినరు, ఏదంటే హామీలు ఇచ్చిండ్రు. ఎలక్షన్ తర్వాత అన్ని అయిపోయినాయి. ఎలక్షన్ దగ్గర వచ్చినాయంటే అన్ని గుర్తొచ్చినాయి. రైతు బంధులు వచ్చినాయి, రైతు బీమాలు వచ్చినాయి, శంకుస్థాపనలు, శిలాఫలకాలు, ఆడపడుచులకు చీరలు కూడా వచ్చినాయి. 2 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా చీరలు ఇవ్వాలనే ఆలోచన రాలే, ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చినాయి. నిన్న జరిగినటువంటి నిర్మల్లో కానీ, ఆదిలాబాద్లో కానీ, మహబూబ్నగర్లో జరిగినటువంటి మీటింగ్లు చూస్తే కాంగ్రెస్ బీజేపీ 2 బీఆర్ఎస్ ను ఢీ కొనాలంటే మన ఒక్కరి శాత కాదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ల వాళ్ళు ఎవరు పట్టించుకోకపోయినా కూడా 40% సింబల్ లేకపోతే కూడా, గుర్తులు లేకపోయినా, పార్టీ గుర్తులు లేకపోయినా కూడా 40% సర్పంచులు గెలిచిండ్రు. ఇలా కారు గుర్తుంది, సింగిల్ గా నిలబడితే మాత్రం మనం ఖతమైపోతాం. ఖచ్చితంగా మళ్ళీ మనం ఇద్దరం కలిస్తేనే, గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడైతే ఎట్లయితే చేసినామో లోపల మనం ఎట్లయితే లోపాయకరంగా అడ్జస్ట్మెంట్ గా అండర్స్టాండింగ్ చేసుకున్నామో, ఈ రోజు కూడా బీఆర్ఎస్ ను ఢీ కొనాలంటే మనం ఇండివిజువల్ గా కొట్లాడలేము, మన ఇద్దరం కలిసి కొట్లాడాలని చెప్పి వాళ్ళ మీటింగ్ల యొక్క సారాంశము, ఒకరికొకరు పొగడ్తలు, ఒకరికొకరు మాటలు చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా కేసీఆర్ ని సింగిల్ గా ఢీ కొనలేము మనము. మళ్ళీ అబద్ధాలే, అన్ని టోటల్ గా అన్ని అబద్ధాలే. సాక్షాత్ ఇదే మహబూబ్నగర్ లో ఎమ్మెల్యే క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే నిలబడిన క్యాండిడేట్ వాళ్ళు కూడా డైరెక్ట్ గా కాంగ్రెస్ కే సపోర్ట్ చేయండి అని చెప్పినటువంటి సందర్భం అదే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు అందరూ తెలుసు. అట్లా ప్రతి దగ్గర కూడా అంతే, ఒక జిల్లాని కాదు, ప్రతి దగ్గర కూడా అదే అండర్స్టాండింగ్ తో, మోసం మాటలతో, అబద్ధపు హామీలతో, లేనిపోని కోరికలు గొలిపించి రైతులను నట్టేట ముంచి ఇలా మున్సిపల్ ఎలక్షన్లో కూడా మళ్ళా అదే రీతిలో పొగడుకుంటూ, ఒకరికొకరు పొగడుకుంటూ, శబాష్ శబాష్ అనుకుంటూ ప్రజలను మోసం చేయడం తప్ప ఏం లేదు.